హలో అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో రాఖీ పండగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఈ వీడియోలో చూద్దామండి. సింపుల్గా మేమైతే రాఖీ పండగ సెలబ్రేట్ చేసుకున్నామండి. ఫస్ట్ అయితే మా మరిది గారు వాళ్ళ పిల్లలకైతే పాప రాఖీ కట్టిందండి. వాళ్ళు బెంగళూరుకి వెళ్తున్నారు, ఇంకా అందుకోసమని మార్నింగే వచ్చారనమాట. వాళ్ళు వచ్చేటప్పటికి పాప రెడీ అయిపోయింది, ఇంకా అందుకోసం ముందుగా అయితే వాళ్ళకి కట్టిందండి. ఫస్ట్ పాప రాఖీ కడుతున్నది అయితే మా కజిన్ సిస్టర్ వాళ్ళ బాబు మిథుల్ అనమాట. బాబుకి అన్న అవుతాడు. ఇంకా ఫస్ట్ అయితే బాబుకి కట్టింది. ఇప్పుడు కట్టింది అయితే లతిక్ అనమాట, మా మరిది గారు వాళ్ళ బాబు. ఆ పక్క కూర్చునింది కూడా మా మరిది గారు వాళ్ళ బాబు అండి. పాప కన్నా తమ్ముడు అనమాట. వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వాళ్ళు అవైలబుల్గా ఉంటే ఇక్కడ కడుతుందండి పాప. వాళ్ళు మామూలుగా అయితే తిరుపతిలోనే ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు అయితే బెంగళూరులో ఉంటున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మిస్ అయింది, పాప రాఖీ కట్టలేదు. ఇంకా ఇయర్ అయ్యే లక్కీ అసలు పాప అయితే ఇంకా వాళ్ళు ఇక్కడే ఉండటంతో పాప అయితే వాళ్ళకి ఇద్దరికి కూడా రాఖీ కట్టింది అనమాట. మామూలుగా అయితే పాప మా బాబుకి వీళ్ళిద్దరికి ముగ్గురికి కలిపి ఒకేసారి కట్టేదనమాట రాఖీ. ఇంకా ఈరోజు మా బాబు ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, ఇంకా అందుకోసం అనేసి ఇంకా వీళ్ళు బయలుదేరేసేయాలన్నారు. ఇంకా అందుకోసం ముందుగా అయితే వీళ్ళకి కట్టేస్తుంది అనమాట. మా పాప తెలిసి తెలియకుండా అలాగా కట్టుంది, అంటే వాళ్ళ పిన్ని అన్నీ చెప్పిస్తుంది అనమాట. చిన్నపిల్లలకి ఇలా చెప్పించి మనం వాళ్ళు ముద్దుగా చేస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది కదా. మాకందరూ కూడా చాలా హ్యాపీ అనిపించింది. మార్నింగ్ అయితే పాప మా మరిది గారు వాళ్ళ పిల్లలకి రాఖీ కట్టేసి స్కూల్కి వెళ్ళిపోయారనమాట పిల్లలు ఇద్దరికి కూడా. ఇంకా ఆ తర్వాత మా ఆడబిడ్డ వచ్చారు, మా హస్బెండ్కి చిన్నక్క అనమాట. ఇంకా అక్క అయితే మా హస్బెండ్కి రాఖీ కట్టింది. ఇంకా వాళ్ళ అక్క దగ్గర మా హస్బెండ్ అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఇంకా పాయసం అయితే పెడుతుందనమాట వాళ్ళ తమ్ముడికి. అయితే నేను ఇంట్లో వడలు పాయసం చేశాను అక్క వచ్చిందనేసి. ఇంకైతే అక్క పెట్టింది. ఇంకా అక్క కూడా స్వీట్స్ పిల్లలకి కూడా స్నాక్స్ అవి ఇంట్లో చేసుకొని వచ్చిందండి. పప్పు బిళ్ళలు అవి చేసుకొని వచ్చింది మా ఆడబిడ్డ. ఇంకా మా హస్బెండ్ అయితే వాళ్ళ అక్కకి శారీ గిఫ్ట్గా ఇచ్చారనమాట. ఇంకా పాప మార్నింగ్ మామూలుగా డ్రెస్ వేసుకొని వెళ్ళింది. ఇంకా నేను పాప ఒక టైలర్ దగ్గర ఇచ్చున్నాను అనమాట, ఫ్రాక్ కుట్టుమని క్లాత్. ఇంకా వాళ్ళైతే ఇప్పుడు ఇచ్చారు టైలర్. ఇంకా అందుకోసము పాప అయితే ఆ ఫ్రాక్ ఫ్రెష్ అయ్యి ఇంకా స్నానం చేసుకొని పాప అయితే ఆ ఫ్రాక్ వేసుకొని ఇంకా వాళ్ళ తమ్ముడికి అయితే పాప రాఖీ కడుతుంది అనమాట. నేనైతే మిస్ అయ్యానండి, మా అన్నకి రాఖీ కట్టలేకపోయాను. రాఖీ అయితే మా అన్నకి పంపించాను. మా అన్నని దేవుడి దగ్గర పెట్టి ఇంకా ఈవినింగ్ అలా కట్టుకోమని చెప్పాను అనమాట మా అన్నని. ఎంతైనా మనం డైరెక్ట్గా రాఖీ కట్టడానికి పంపించడానికి చాలా తేడా ఉంటుంది. ఏదో మనసులో కొరతగా ఉందన్నమాట మా అన్నకి రాఖీ కట్టలేదనేసి. ఇంకా మా పాప అయితే బాబుకి కడుతుంది. మా బాబుకి చాలా హ్యాపీగా ఉందన్నమాట. 2 days ముందు నుంచి నేను అక్కకి ఏం గిఫ్ట్ ఇవ్వాలి అని అడుగుతున్నాడు. ఇంకా మార్నింగ్ మా మరిది గారు వాళ్ళ పిల్లలకి కట్టింది కదా పాప రాఖీ, వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారనమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా అడుగుతున్నాడు నన్ను, అక్కకి నేను ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనేసి. నేను చెప్పాను అక్కకి డ్రెస్ ఉంది నాన్న, ఆ డ్రెస్ అక్కకి కొన్ని కావాల్సినవి నేను ఫ్యాన్సీ స్టోర్ నుంచి తెచ్చున్నాను, స్టిక్కర్ ప్యాకెట్స్, బ్యాంగిల్స్, క్లిప్స్ అవన్నీ కూడా నువ్వే అక్కకి గిఫ్ట్ ఇచ్చావు అని చెప్పాను అనమాట. అవునా అని చెప్తున్నాడు. వాళ్ళ అక్క అక్షంతలు వేసింది అనమాట. వాటిని ఇలాగా తుడిచేసుకొని మళ్ళీ నవ్వుకుంటున్నాడు. ఇంకా వాళ్ళ అక్క స్వీట్ పెట్టింది. వాళ్ళ అక్క స్వీట్ పెట్టిన వెంటనే నేను అసలు చెప్పలేదు, ఇంకా బాబే తీసుకొని వాళ్ళ అక్కకి పెట్టాడనమాట.